ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే రవీణ. మేడం, వైజాగ్ మౌనిక కేసు తీసుకుంటే మన రీకన్స్ట్రక్షన్ కోసం అని ఆ రవీంద్ర అన్న సీన్ ఆఫ్ ఎఫెన్స్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ బాడీ పార్ట్స్ పెట్టాడు ఏంటి అనేది అన్ని ఇచ్చినప్పుడు అవన్నీ కూడా కలెక్ట్ చేసి పోస్ట్ మార్టం చేయడం జరిగింది. ఇప్పుడు ఆ బాడీ పార్ట్స్ని ఒక మూటలో కట్టి ఆ తల్లిదండ్రులకు ఇచ్చారు. ఆ తండ్రి ఆవేదన, మరి మీరు ఆ వీడియో వినే ఉంటారు. ఆ తండ్రి చెప్తున్నారు, ఇలాంటి కష్టం ఏ తండ్రికి రాకూడదు, ఏ తల్లిదండ్రులకు రాకూడదు అని చెప్పి ఆ మూట, ఆ పార్ట్స్ ఉన్నటువంటి మూటనే పాడి మీద పెట్టి తీసుకెళ్తున్నారు ఖననం చేయడానికి. ఇంకోటి ఏంటంటే, నా బంగారం కూడా పోయింది ఒంటి మీద, 3 తులాల బంగారం ఉంది మా అమ్మాయి ఒంటి మీద అని చెప్పి కూడా చెప్తున్నారు. అంటే ఒక ఆడపిల్లని పెంచి పెద్ద చేసి మరి ఈ రోజు అలా మూట గట్టి బాడీ వాళ్ళ చేతికి వచ్చిందంటే ఒకసారి దాని గురించి. సహజంగా ఏ తల్లిదండ్రులైనా వాళ్ళు చనిపోతే పిల్లలు, మగపిల్లలు ఆడపిల్ల ఎవరో తలకి కొరువు పెట్టి వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ అంతమయాత్ర వాళ్ళ పిల్లల చేతుల మీదుగా వెళ్ళిపోవాలని కోరుకుంటారు. అలాంటిది వాళ్ళ చేతుల మీదుగానే పిల్లకి కర్మకాండాలు చేయడం అనేది నిజంగా చాలా దురదృష్టం. ఏ తల్లిదండ్రులకి అలాంటి కష్టం రాకూడదని అనుకుంటాం. అయితే దీనివల్ల అసలు ప్రజలు ఎవరైనా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం మన పిల్లల్ని పెంచుతున్నాము, చదివిస్తున్నాము, బయటకు ఎడుతున్నారు, వస్తున్నారు, బయట ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అన్న విషయాలు మనం కూడా గమనించుకోవాలి. ఒక్క ఈఎంఐ విషయంలోనే కాదు, ఎవరైనా సరే. అంటే మన అమ్మాయి మన దగ్గర ఉన్నంత వరకు బాగానే ఉందని అనుకుంటాం, కానీ బయట అడుగు పెట్టిన తర్వాత ఎవరితో స్నేహం చేస్తోంది, ఎలాంటి వాళ్ళతో కలిసి వెళ్తోంది, ఎక్కడెక్కడికి వెళ్తోంది అనే విషయం తెలియాలి. ఇప్పుడు నేను మామూలుగా మార్నింగ్ షోకి వెళ్ళామనుకో, ఎంతమంది వెనక బ్యాగులు వేసుకుని పుస్తకాలు వేసుకుని మార్నింగ్ షోకి వస్తారు. అమ్మాయిలు అబ్బాయిలు, అమ్మాయిలు అబ్బాయిలు. అమ్మాయిలు అబ్బాయిలు ఎందుకు వస్తున్నారు? పిల్ల కాలేజీకి వెళ్ళిందని వీళ్ళు అనుకుంటున్నారు, అది అక్కడి నుంచి సినిమా హాల్కి వెళ్తోంది. ఆ సంగతి వీళ్ళకి తెలియదు కదా. అంచేత పిల్లల్ని కంటికి రెప్పలా, పూర్వకాలం ఈ గొడవలు లేవమ్మా. చిన్నప్పుడు పెళ్లి చేసేవారు, అత్తారింటికి పంపేసేవారు, ఇదో కష్టమో సుఖమో తప్పో రైటో అక్కడ కొట్టుకు తెచ్చేవాళ్ళు, వాళ్ళు చావని. తర్వాత సంగతి కనీసం సేఫ్టీ ఉంది, సెక్యూర్డ్గా ఒక ప్లేస్లో పిల్ల ఉంది. ఇప్పుడు గడప దాటి బయటికి వెళ్ళిన పిల్ల ఉద్యోగానికి వెళ్ళని, కాలేజీకి వెళ్ళని, ఎక్కడ ఉంటుంది, ఎవరిని కలుస్తుంది, ఏం చేస్తుంది, ఎవరు తప్పట్లేరు కదా. స్నేహితులతో కలిసి కాఫీ తాగితే తప్ప అంటారు. తప్పు కాదు, కాఫీ తాగొచ్చు, కానీ అది కాఫీతో ఆపుతున్నావా అన్నది అది తెలుసుకోవాలి కదా. వాడాగుతాడా, నువ్వు ఆగినా అవతల వ్యక్తి తాగాలి కదా. ఆ స్నేహం ఎక్కడి దాకా పెడుతుంది? 15-16 సంవత్సరాల వయసు లేని పిల్లలు కూడా ఇంత సెక్స్ కోసం ఎంత ఎగబడిపోతున్నారు, ఎందుకంత వశం తప్పుతున్నారు, కంట్రోల్ ఎందుకు ఉండట్లేదు, వాళ్ళ మీద వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ ఎందుకు ఉండట్లేదు? సోషల్ మీడియా ప్రభావం ఉందని చాలా ఉంది. సోషల్ మీడియా ప్రభావం చాలా చాలా ఉంది, ఇంత అంతా కాదు. ఈ డేటింగ్ యాప్స్ కానీ, ఇప్పుడు ఇది పెడతావు అనుకో, దీనికి ఎక్కువ మంది వ్యూయర్స్ రారు. ఇప్పుడు ఈ అమ్మాయి దానికి వ్యూయర్స్ ఎక్కువ మంది ఉంటారు సహజంగా. అంటే ఇది అని కాదు, ఏదైనా జనాలు ఎక్కువగా చూసేది ఏంటంటే, వ్యూయర్స్ ఎక్కువ దేనికి ఉంటారంటే, ఒకటి సెక్స్, 2 క్రైమ్. ఈ రెండింటికి సంబంధించిన విషయాలు ఉంటే ఎక్కువ వ్యూయర్స్ ఉంటారు, ఎక్కువ మంది చూస్తారు. క్రైమ్ జరిగిందనుకో, ఆ క్రైమ్ ఏంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో చూస్తారు. సెక్స్ పట్ల ఉండే ఇంట్రెస్ట్తో దానికి సంబంధించినవి చూస్తారు. ఈ 2 తప్ప ఇలా నిజాయితీగా కూర్చొని నీతి బోధలు చేస్తే ఎవ్వరూ చూడరు. అదైతే నిజం. మామూలుగా మనం వివాహేతర సంబంధాల దగ్గరికి వస్తే గనక, ఇప్పుడు ఈ మౌనిక రవీంద్ర విషయంలో జరిగింది కూడా ఏంటంటే, అబ్బాయికి పెళ్ళి అయిపోయింది, పెళ్ళైన అబ్బాయిని ఈ అమ్మాయి వెళ్ళడం, కలవడం అనేది ఫస్ట్ తప్పు, వదిలేయాలి. అసలు పెళ్ళైన వాళ్ళ వైపు వెళ్ళడం ఎందుకు? అసలు అతను కూడా పెళ్ళయి భార్య ఉండి, ఒక పాప ఉండి, మళ్ళీ ఒక డెలివరీకి వెళ్ళిన టైంలో ఈ అమ్మాయితో కనెక్ట్ అవ్వడం అనేది అతను తప్పు. అంటే అసలు పెళ్ళి అయిన తర్వాత కూడా ఇలాంటి ఎందుకు వస్తున్నాయి, ఇలాంటి కారణాలు? ఇల్లీగల్ రిలేషన్స్ అనేవి బాగా పెరిగిపోయాయి, ఇల్లీగల్ కాంటాక్ట్స్ బాగా పెరిగిపోయాయి. దానికి సగం కారణం ఈ ఫేస్బుక్లు, ట్విట్టర్లు, వీటిల్లోనే పరిచయాలు అవుతున్నారు. ఎక్కడో ఎవరో తెలియని వ్యక్తులు అపరిచితులు ఇద్దరు పరిచయం అవుతున్నారంటే వీటి ద్వారానే, వయా మీడియా ద్వారానే పరిచయం అవుతున్నారు. ఆ పరిచయాలని ప్రేమ అంటున్నారు, ఆ ప్రేమ నుంచి సెక్స్కి వెళ్తున్నారు, అక్కడి నుంచి ఆ ఇల్లీగల్ రిలేషన్ అలా కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ పెళ్ళి అయితే ఇష్టపడి మళ్ళీ పెళ్లి చేసుకుంటారు, ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్నాళ్ళు ఇలా ఇల్లీగల్ రిలేషన్ మెయింటైన్ చేసుకుని తర్వాత పెళ్లి చేసుకుని సుఖంగా ఏదో వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇలాగా మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ పరిచయం అయ్యి ఈ కక్ష తీరక ఇలాంటి క్రైమ్లోకి దిగిన వాళ్ళు కూడా ఉన్నారు. 2 రకాలు ఉన్నారు జనాల్లో. అంచేత అసలు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి సంబంధించిన విషయాల జోలికి మనం వెళ్ళొద్దు, మనకు సంబంధించినవి మాత్రమే మనం చూసుకుందాం అంటే పోతుంది కదా. ఈ డేటింగ్ యాప్స్ వల్ల కాడు, ఈ ఫేస్బుక్లు ఎందుకు అసలు, ఈ ఫేస్బుక్లు, ట్విట్టర్లు చెప్పు, రీల్స్, విపరీతమైన రీల్స్. ఎంతమందికి రీల్స్ మీద పిచ్చి ఉందో. ఎవరు పెడితే వాళ్ళు, ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు కూడా చాలా దారుణంగా పెడుతున్నారు రీల్స్. నాకు ఒక తెలిసిన ఆవిడ ఉంది, ఒక 60 ఏళ్ళు ఉన్నాయి ఆవిడకి, మనిషి యావరేజ్గా ఉంటుంది.
ఆవిడ విరహ గీతాలు పాడుతూ అభినయిస్తూ రీల్స్ పెడుతుంది. అది చూస్తే నీకు చూడాలనే దానికంటే అసహ్యం అనిపిస్తుంది. ఏదో వయసులో ఉన్నవాళ్ళు తప్పైనా రైట్ అయినా వయసులో వాళ్ళు పెడితే చూడబుద్ధేస్తుంది. 60 ఏళ్ళు దాటి వార్ధక్యపు లక్షణాలు వచ్చి ఈ వయసులో విరహ గీతాలు పాడుతూ రీల్స్ ఏంటి? ఎంతమంది చూస్తారు అది? చూసారో చూడలేదో ఆవిడకి అనవసరం, ఆవిడ పెట్టాలనుకుంది అంతే. ఆవిడ మనసులో కోరిక తీర్చుకుందా లేదా, అదే ప్రధానం. అంతే తప్ప మంచి చెడ్డ, న్యాయం అన్యాయం, పాపం పుణ్యం ఇలాంటివి ఏమీ లేవు. అంటే మేడం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మరి అంటే ముఖ్యంగా చూసుకుంటే యువత పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు? ఇలాంటి ఎన్నో చూస్తున్నాం కదా ముఖ్యంగా మనం. చూడకూడదే యువత అమ్మ. ఏవైతే చూడకూడదో యువత అదే చూస్తారు. ఈ డేటింగ్ యాప్స్ యువత చూస్తారు. ముసలాళ్ళు చూడరు, చూసినా పట్టించుకోరు అలాంటివి. డేటింగ్ యాప్స్ మీద విపరీతమైన ఇంట్రెస్ట్ ఎవరికి ఉంటుంది? యువతకే ఉంటుంది, ఆడైనా మగైనా కూడా. అంచేత ఇలాంటి వాటిల్లో టెంప్ట్ అయ్యేది వీళ్ళే. ఇలాంటి వాటిల్లో కంట్రోల్ ఉండాలి, కంట్రోల్ ఉండాలి, కంట్రోల్ ఉండాలని ఎన్నిసార్లు చెప్పు వాళ్ళు టెంప్ట్ అవుతారు. ఫోన్లు పెద్ద సగం కారణం ఫోన్లు. ప్రతి చిన్న పిల్లలకి 10 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి ఫోన్లు, 10 ఏళ్ళు ఏంటి 3 ఏళ్ళు 4 ఏళ్ల దగ్గర నుంచి కూడా పిల్లల చేతిలో ఫోన్ లేకపోతే అన్నం తిండు, ఫోన్ లేకపోతే వాడు ఊరుకోవడానికి తల్లులు పేరెంట్స్ ఫోన్లు ఇస్తున్నారు. వాళ్ళు ఆ ఫోన్లలో చేరి తర్వాత రూమ్స్, తండ్రి రూమ్ వేరు, తల్లి రూమ్ వేరు, పిల్లల రూమ్ వేరు. ఆ పిల్లల రూమ్లో తలుపేసి కూర్చొని వాడు ఫోన్లో ఏమి యాప్స్ చూస్తున్నాడో, ఏం చూడకూడదు చూస్తున్నాడో ఎవరికి తెలుసు? కంట్రోల్ లేదు కదా. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చూసుకుంటుంటారు. తల్లి దారి తల్లి బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుకుంటుంది, తండ్రి దారి తండ్రి గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుకుంటాడు, వీడి దారిని వీడు ఉంటాడు. ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు ఎక్కడ క్రమశిక్షణ ఉంటుంది వాళ్ళకి? వాళ్ళు దారి తప్పే మార్గాల అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా వాళ్ళకి. బయటకు పెడతారు, బయట క్లబ్బుల్లో పబ్బుల్లో బాగా వేలకు వేలు అమ్మ నాన్న సంపాదిస్తున్నారు. ఇవి పుచ్చుకుని మైనర్లు కూడా కారు డ్రైవ్ చేసుకుని మందు తాగి, ఇంకా డ్రగ్స్ ఒకటి, మందు అవుట్ ఆఫ్ డేట్ అయిపోయింది, డ్రగ్స్ ఒకటి, ఈ డ్రగ్స్ తీసుకుని వెళ్ళిపోతుంటారు. ఎస్. క్లబ్బుల్లో పబ్బుల్లో పరిచయాలు. అసలు పబ్బుకి ఆడపిల్లలు ఎందుకు వెళ్తున్నారు? తల్లిదండ్రులు ఎలా పంపిస్తున్నారు? పబ్బుకి వెడితేనే కదా అక్కడ పరిచయాలు అవుతున్నాయి. అంచేత కంట్రోల్ ఎక్కువ ఉండాలి. ఆడపిల్లలకి ఉండాలి, మగపిల్లలకి ఉండాలి. ఆడపిల్లకి ఒక పాలు ఎక్కువ ఉండాలని ఎందుకంటారంటే మన వాళ్ళు సామెత చెప్తారు, అరటాకు మీద ముళ్ళు పడ్డా వెళ్ళి అరటాకు మీద పడ్డా అరటాకే ప్రమాదం అని. అంచేత అలాంటి ప్రమాదాలు లేకుండా జాగ్రత్త పడాలి అంటే ఆడపిల్లలు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. రేపొద్దున కడుపో కాలో వస్తే ఏదైనా ఎవరికి బాధ, మొగాడు ఏమిటి దులపరించుకుపోతాడు. అంచేత ఇలాంటి నష్టాలు భరించాల్సింది ఆడదే కదా. అంచేత వీళ్ళకి జాగ్రత్త ఉండాలి. ఆడమగ ఇద్దరు కలిస్తేనే కదమ్మా తప్పు జరిగేది. ఒక ఆడద ఒక్కటి ఏం చేయలేదు, ఒక మగాడు ఏం చేయలేదు. అంచేత ఈ మగ స్నేహాలు చేయడము, వాడు ఫ్రెండు, వాడు తెలిసినవాడు, వీడు పక్కింటి వాడు, వాడు క్లబ్లో కలిశాడు, వీడు పబ్లో కలిశాడు, అసలు మగవాళ్ళతో స్నేహమే వద్దు అనుకుంటే పోతుంది కదా. ఎవరు వినరు ఇలాంటి మాటలు. కానీ నీ సేఫ్టీ ఉంది, నీ సెక్యూరిటీ ఉంది, నీ జాగ్రత్తలో నువ్వు ఉండటంలో ఎప్పుడు కూడా నీ సెక్యూర్డ్గా ఉంటావు. ఆ సంగతి అదే అసలు ఎవరూ పట్టించుకోరు. పేరెంట్సే పట్టించుకోవట్లా, పిల్లలేం పట్టించుకుంటారు? సెల్ ఫోన్లు లేకుండా పిల్లల్ని పెంచాలి. గడప దాటి 7 దాటితే బయటికి వెళ్ళకుండా పిల్లల్ని కంట్రోల్ పెట్టుకోవాలి. సినిమాలకి షికార్లకి వెడుతుంటే పిల్లలు ఎవరితో వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, అసలు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఇవన్నీ పేరెంట్స్ తెలుసుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది. ఎవరో అక్కన ఎవరో ఉన్నారు, పోలీస్ ఆయన బోల్డ్ సార్లు చెప్తారు పేపర్లలో, తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేయకండి, పిల్లల్ని పట్టించుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారో చూసుకోండి. యువత పాడైపోవడానికి సగం కారణం పేరెంట్స్. సగం వాళ్ళు బయట టీచర్లు ఉండొచ్చు, కానీ ఎక్కువ భాగం పేరెంట్సే సగం కారణం. స్కూల్లో పెడతారు, చదువుకుంటారు, వస్తారు, లేదా వాళ్ళు ఏదో పాఠాలు చెప్తారు, అయిపోయింది. అక్కడితో ఆగిపోతున్నారా? లేదా మా ఫ్రెండ్ ఇంట్లో కూర్చున్నాను, కంబైన్డ్ స్టడీ చేస్తున్నామంటారు. వాళ్ళకి ఆడ ఏం చేస్తుందో మనం చూడం కదా, మనకేం తెలియదు. అంచేత ఎక్కువ పేరెంట్స్ జాగ్రత్త పడకపోతే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. ఇప్పుడు మౌనిక ఉంది, అమ్మాయి చాలా మంచి పిల్ల అని చెప్తున్నాడు వాళ్ళ నాన్న. కరెక్టే కాదని నేను కూడా అంటలా, కానీ ఇంత మంచి పిల్ల అసలు డేటింగ్ యాప్లోకి ఎందుకు వెళ్ళింది? డేటింగ్ యాప్లోకి వెళ్ళి ఇంకొకటితో 3 సంవత్సరాలు రిలేషన్ పెట్టుకుంది. మీకు ఏమైనా తెలుసా ఆ విషయం? మా అమ్మాయి మంచిదని ఇక్కడ కూర్చుని అనుకుంటున్నారే కానీ. అంచేత ఎప్పుడు కూడా మన పిల్లలు మనకి మంచివాళ్లే, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎస్. నాకు 40 years అప్పుడు నేను మా గుమ్మలోనే ఆగుతుంది బస్ స్టాప్, అదే అక్కడే ఆగుతుంది బస్సు, అక్కడే ఎక్కి స్కూల్కి వెళ్ళేదాన్ని, అక్కడే దిగేదాన్ని. బస్సు వాడు బ్రేక్ వేయడంలో కొంత దూరం ఎదరికి వెళ్ళి ఆగింది. అక్కడ దిగి వస్తున్నాను నేను. మా అమ్మగారు గేట్లో నుంచుంటారు నేను వచ్చే టైంకి. ఆవిడ నన్ను అడిగిన ప్రశ్న వెంటనే, అట్నుంచి ఇక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? నాకు నిజంగానే కోపం వచ్చింది. నాకు 40 ఏళ్ళు వచ్చాయి, బస్సు అక్కడ ఆగితే అట్నుంచి వస్తున్నావు ఏంటి అని అడుగుతావు. అంత నమ్మకం లేదని. కానీ నమ్మకం కాదు, అది జాగ్రత్త. ఆ క్షణంలో నాకు అలా అనిపించింది, కానీ అది తల్లిగా ఆవిడ జాగ్రత్త పడుతోంది. ఆడపిల్ల, ఒంటరి మనిషి, ఎక్కడికి వెళ్ళిందో, తెలిసి తెలియని వయసులో ఏం తప్పు చేస్తుందో అనే జాగ్రత్తలో ఆవిడ ఉంది. కాబట్టి అమ్మో ఎక్కడికైనా వెడితే అమ్మకి తెలుస్తుందేమో అనే భయం ఉండేది మనసులో.
అంచేత మనం కూడా తప్పు చేయాలి అంటే మన పేరెంట్స్కి తెలుస్తుందేమో అనే భయం ఉండాలి, లేదా మనం తప్పు చేయకూడదన్న భావమైనా ఉండాలి. మనం మైండ్ కంట్రోల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత పిల్లలకు ఉంది, వాళ్ళని జాగ్రత్తగా కంట్రోల్లో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్కి ఉంది. ఆ రెండూ లేనప్పుడు ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా ఆశ్చర్యపోకర్లేదమ్మా. ఇది ఒక మౌనికే కాదు, ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరుగుతాయి కూడా, పేరెంట్స్ కంట్రోల్లో పెట్టుకోకపోతే పిల్లల్ని. అంతే. థ్యాంక్ యూ.